వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఉదయకాలము ఎలా ఉన్నది? సంతోషంగా, మనసానందంగా ఉన్నదా? యోచించి చూడండి. మనం సంతోషంగా ఉండటమే దేవుడు ఇష్టపడుచున్నారు. ఎప్పుడు మనసానందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకే సమస్య పోరాటంగా ఉందండి, ఎలా సంతోషంగా ఉండగలము అని అనుకుంటున్నారా? దేవుడే చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, బాధలున్నవి, సమస్యలు ఉన్నవి, వాటి మధ్య మనం సంతోషంగా ఉండగలము. అదే యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదము. ఏ సమస్యలు ఉన్నా, ఎన్నో పోరాటాలు ఉన్నా వాటికి మధ్య మనసానందంతో సంతోషంగా ఉండాలి. చూసారా? ఇదే యేసుక్రీస్తు ఇచ్చే ఒక బలము. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండడంలో ప్రయోజనమేంటి? ఎన్నో పోరాటముల మధ్య నేను సంతోషంగా ఉన్నాను కనుక మీరు సంతోషంగా ఉండాలి. అందుకే ప్రతిదినం దేవుడు మీతో మాట్లాడుచున్నారు కదా, ధైర్యపరుస్తున్నారు కదా, నడిపించుచున్నారు కదా. కనుక ఏంటి? ఆయన తోడయ్యుండుట ఒక గొప్ప సంతోషము కదా. అందువల్ల ఆనందంగా ఉండుడి. దేవుడు ఈ దినం మీకొక వాగ్దానము ఉంచి ఉన్నారు. ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. దేవుడు చెప్పుచున్నారు, నా కుమారుడా, నీ జీవితంలో నేనన్నిటినీ నూతనంగా చేయుచున్నాను. నా కుమార్తె, మీ జీవితంలో అన్నిటినీ నూతనమైనవిగా చేయుచున్నాను. పాత అపజయము, మోసపోవుట, ఇబ్బంది, ఉపద్రవము, గాయములు అన్నిటినీ మార్చి నూతనముగా చేసేదను. ఇక ఒక ఆదరణ, ఇక ఒక జయము, ఇక ఒక ఆశీర్వాదము, ఇక మేలైన కార్యము. ఆయన నూతనముగా చేయు దేవుడు నూతన హృదయమిచ్చును, నూతన ఆత్మతో నింపును, నూతన ఆలోచన మనలో కలుగజేయును. ఈ విధముగా అన్నిటినీ నూతనంగా చేయుటకు ఇష్టపడు దేవుడు. నా వలన నేను నూతనంగా కావడము కష్టము, నన్ను ఎలా మార్చుకొనుట అని మిమ్ములను చెప్పలేదు. దేవుడు చెప్పుచున్నారు, నేను సమస్తమును నూతనంగా చేసేదను. నా కుమారుడా, నీ కొరకు నేను అన్నిటినీ నూతనముగా చేసి ఇచ్చేదను. ఇంటిలో, ఉద్యోగములో, బిజినెస్లో, సేవలో, సమాజములో పలు ఇబ్బందులు అన్నీ మారితే బావుంటుందని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను వాటిని నూతనంగా చేసేదనని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. మీకు సంబంధించిన కార్యములో నూతనముగా చేసేదరు. నా కుమార్తె, నేను నూతనంగా చేసి ఇచ్చేదనని చెప్పుచున్నారు. నూతనంగా చేయు దేవుడు. ఆయనకు సాధ్యమా అంటే ఆయన సింహాసనాసీనుడయ్యున్నాడు. ఒక రాష్ట్రములో ఏమి జరిగినను దానికి అధికారం కలిగిన వాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చెప్పాడా, అందరూ వారికి లోబడెదరు. చూశారా? ఒక దేశంలో ఏదైనా జరిగితే ప్రధాని చెప్పారా అని. ఈ లోకంలో ఒకటి జరగాలంటే సింహాసనాసీనుడయ్యున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సంపూర్ణ లోకమునకు దేవుడు, సర్వ ప్రపంచమును తన ఆధీనంలో ఉంచుకున్నవాడు చెప్పుచున్నారు. నేను సకలమును నూతనముగా చేయువాడను. కనుక ఎందుకు భయపడాలి? ఏదో ఒక కార్యములో నూతనమైనది మీకు అవసరము కదా. మీ హృదయము నూతనంగా మారాలి, మీ ఆలోచన నూతనమైందిగా ఉండాలి, కుటుంబ జీవితం నూతనంగా ఉండాలి, ఉద్యోగంలో ఒక నూతనమైనది అవసరము. అంతే కదా. దేవా, మీరు నూతనంగా చేసేదనని చెప్పారు. ఈ కార్యంలో మీరు నూతనంగా చేసి ఇవ్వండి అని ప్రార్థించి చూడండి. ఆ అద్భుతం జరుగును. అందుకొరకే ఆయన శిలువలో తన్ని బలిగా సమర్పించుకున్నారు. ఆయన రక్తమును చిందించారు, మనల్ని విమోచించుటకు సమస్తమును నూతనముగా చేసి. కనుక ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కార్యములో మీకు కార్యము నూతనముగా మారాలి? మీ పిల్లల కార్యమా, భర్త కార్యమా, కుటుంబ కార్యమా, ఉద్యోగమా? శరీరము రోగము లేకుండా నూతన బలము కలగాలని ఇష్టపడుచున్నారా? ఏ కార్యము మీరు మనసులో తీర్మానించి ఇప్పుడు మీ హృదయములో చేపెట్టుకుని, ఈ వాగ్దానము నాకైనది, నేను నూతనంగా చేస్తానని చెప్పారు, వాక్కును ఇచ్చారు. నాకు ఈ కార్యంలో ఒక నూతనమైంది కలుగజేసి నూతనమైంది ఇవ్వండి. ఈ దినము ఆ అద్భుతమును ఎదురు చూస్తున్నాను. దేవా, ప్రార్థించే ఈ కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు వాక్కునిచ్చినట్లు సకలమును నూతనముగా మార్చి వీరిని ఆనందింపజేయుడి. ఈ అద్భుతము వారి జీవితంలో ఇప్పుడే జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.